ఒక 1 వీక్ నుంచో ఏమో అసలు హెల్త్ బాగోట్లేదని చెప్పేసి లాస్ట్ వీడియోస్‌లో కూడా నేను చెప్పాను కదా! నిజంగా నా మీద నేను కేర్ తీసుకోకపోవడం వల్లే నేను ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొచ్చింది. కానీ మనకి ఎంత హెల్త్ బాగోపోయినా మన పనైతే మనకు తప్పదు కదా ఇంట్లో. మనకు బాగున్నా బాగోపోయినా మన ఫ్యామిలీ కోసం లేసి మనం కష్టపడక తప్పదు. నా పెళ్లి కాకముందు నాకిలా హెల్త్ ఎప్పుడైనా అప్సెట్ అయితే ఇక అమ్మ, నాన్న నా విషయంలో చేసే కేరింగ్ అంతా ఇంత కాదు. మా అమ్మ విషయానికొస్తే నన్నసలు కాలు కింద పెట్టకుండా అన్నీ నాకు మంచం మీదకి తీసుకొచ్చి అందిచ్చేది. ఇంకా అమ్మకి సెంటిమెంట్ ఉంటుంది కదా! అమ్మ నా కూతురికి దిష్టి తగిలిందని చెప్పేసి మా అమ్మ నైట్ అయితే చాలు నాకు ఫీవర్ తగ్గేంత వరకు కూడా ఇలా దిష్టి తీస్తా కూర్చుండేది. ఇక మా డ్యాడీ అయితే ఫ్రూట్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని అన్నీ దగ్గరికి తీసుకొచ్చి నేను తిని టాబ్లెట్స్ కూడా దగ్గరుండి ఆయన వేయించేదాకా నిద్రపోయేవారు కాదు. అంతా ఇంత కాదనమాట. ఏదైనా అమ్మ వాళ్ళ ఇంట్లో సాగినట్టే ఇక్కడ మనకు అన్నీ జరగాలంటే జరగలేండి. అలా అని మన ఇంట్లో మన అత్త, మామ లేకపోతే మన హస్బెండ్ మనల్ని బాగా చూసుకోరని కాదు. వాళ్ళెంత బాగా చూసుకున్నా మన అమ్మ, నాన్న సాటైతే ఎవరు రారు. వాళ్ళ ప్రేమే వేరు కదా ఎంతైనా. మనకి హెల్త్ బాగోనప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మన అమ్మే. అది కంపల్సరీ. అది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అనిపిస్తది. అబ్బా! నాకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు. మా అమ్మ నా పక్కన ఉంటే నన్ను ఎంత బాగా చూసుకునేదో, కాలు కింద పెట్టకుండా కూర్చోబెట్టి అన్నీ నాకు ఏది కావాలంటే అది వండి పెట్టేదని చెప్పేసి మనకి బాగా గుర్తొస్తదనమాట. ఏదేమైనా మన ఆడపిల్లలు బాధపడే విషయం ఏదైనా ఉంది అంటే పెళ్లి అనే ఒక బంధంతో మన అమ్మ నాన్నలకు కూడా మనం చుట్టం చూపుగా వెళ్ళొచ్చే చుట్టంలాగే అయిపోతాము. ఒక్కోసారి అనిపిస్తా ఉంటది మన హస్బెండ్‌ని చూసినప్పుడు చక్కగా జీవితకాలం మీ అమ్మా నాన్నతో ఉండే అదృష్టం మీకుంది కానీ మాకు లేదు అని అనిపిస్తా ఉంటది. ఇంతకీ నా ఒక్కదానికైనా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇలానే అనిపిస్తుందో లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!